హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మనం డీసీసీ అండ్ డిఆర్స్ చాప్టర్లో ఉన్నాం. సో డీసీసీ అండ్ డిఆర్ చాప్టర్లో ఇంకొక క్వశ్చన్, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ whose vertices are 3, 5, -4, -1, 1, 2 and -5, -2. ఓకే, సో ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుందాం. ఈ ట్రయాంగిల్కి 3 vertices ఇచ్చారు క్వశ్చన్లో. సో దిస్ ఈజ్ ఏ వర్టెక్స్, దిస్ ఈజ్ 3, 5, -4 అండ్ దిస్ ఈజ్ బి వర్టెక్స్ -1, 1, 2 and this is C vertex -5, -2. So these are the 3 vertices of a triangle. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏబి అనేది ఒక సైడ్, బీసీ అనేది ఇంకో సైడ్, సిఏ అనేది ఇంకో సైడ్. సో ఈ సైడ్స్కి డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమని, డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు మనల్ని. ఓకే, సో డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి డైరెక్షన్ రేషియోస్ ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఏబి అనే సైడ్ పైన అంటే ఈ లైన్ పైన మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటో నేను ఇక్కడ రాస్తున్నాను. సో ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2 points x1, y1, z1 and x2, y2, z2 is x2 minus x1, y2 minus y1 and z2 minus z1. ఇవి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. అయితే వీటిని మనం ఏ, బి, సి అని అనుకుంటే, సో ఏ, బి, సిలో డైరెక్షన్ రేషియోస్ అయినప్పుడు డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిదంటే a/√a² + b² + c² b/√a² + b² + c² and c/√a² + b² + c². By using this formula we can find out the direction cosines of the line. ఓకేనా, సో జస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాల్సిందంటే ఫస్ట్ డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏబి సైడ్కి డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్, సో జస్ట్ ఫస్ట్ మనకి ఇచ్చిన సైడ్స్ పాయింట్స్ వర్టిసెస్ రాసుకుందాం. గివెన్ వర్టిసెస్ ఆర్ A is 3, 5, -4, B is -1, 1, 2 and C is -5, -2. Okay, first మనం the direction ratios of AB find out చేద్దాం. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు, దీన్ని x1, y1, z1 అని, దీన్ని x2, y2, z2 అని అనుకుందాం. x2 minus x1 అంటే -1, -3, y2 minus y1 అంటే 1, -5, z2 minus z1 the 2 minus of -4. So this is -1, -3 అంటే -4, 1 minus 5 అంటే -4, this is minus into minus plus, this is 6 అవుతుంది. సో ఇక్కడ మనకి దీన్ని మనం అన్ని 2కి ఫ్యాక్టర్స్ కాబట్టి 2తో డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ -2తో డివైడ్ చేద్దాం. సో 2 2 2 3 అంటే -3. సో దిస్ ఈస్ 2, 2, -3. సో దీస్ ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏబి. ఇప్పుడు వీటిని మనం ఏబిసి అనుకుంటే, డైరెక్షన్ రేషియోస్ ఏబిసి అనుకుంటే డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. సో ద డైరెక్షన్ కొసైన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక రాస్తాను నేను ఫార్ములా, a/√a² + b² + c², b/√a² + b² + c² అండ్ c/√a² + b² + c² ఉంది. సో ఇక్కడ a అంటే 2, సో దిస్ ఈజ్ 2/, b అంటే కూడా 2a, 2/, c అంటే -3. సో ఇక్కడ మనం √a² + b² + c² అని సైడ్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే 2² + 2² + -3². సో దిస్ ఈజ్ 2² అంటే 4, 2² అంటే 4, 4 + 4 8 + 3² అంటే 9. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, √17 అవుతుంది. సో జస్ట్ ఇది ఇక్కడ రాసుకుంటే అయిపోతుంది. సో √17 ఇవి ఫస్ట్ ఏబి సైడ్కి డైరెక్షన్ కొసైన్స్. నెక్స్ట్ సేమ్ అట్లనే మనం
ఏబి అయిపోయింది. సో బీసీ సైడ్కి డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని x1 y1 z1 అనుకోవాలి, ఇది x2 y2 z2 అనుకోవాలి. సో నెక్స్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x2 మైనస్ x1 అంటే -5 మైనస్ -1 కామా -5 తర్వాత ఇది -1. సో -5 -1, ఇది -2 తర్వాత -2 -2. సో దిస్ ఈజ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, -5 + 1 అంటే -4, -5 -1 అంటే -6, -2 -2 అంటే -4. ఇవి కూడా అన్ని 2కి ఫ్యాక్టర్స్ కాబట్టి మనం 2తో డివైడ్ చేద్దాం, -2తో డివైడ్ చేద్దాం. సో 2 2 జా 2 3 జా, సో 2 2 జా అంటే 2, 3, 2 ఆర్ ద డైరెక్షన్ రేషియోస్. నెక్స్ట్ మనం డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా. వీటిని ఏబీసీ అనుకుంటే డైరెక్షన్ కొసైన్స్ ఏబీ డైరెక్షన్ కొసైన్స్ వేయడానికి ఫార్ములా ఇది. ఏ బై అంటే 2/, తర్వాత బి బై అంటే 3/, సి బై అంటే 2/, అంటే ఇది ఏబిసి. మనం √a² + b² + c² సపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 2² + 3² + 2² అంటే √2² అంటే 4, 4 + 9 + 4. సో ఇది కూడా √14 అవుతుంది, సరే √17 అవుతుంది ఇది కూడా. సో దిస్ ఈజ్ 2/√17. సో దిస్ ఈజ్ √17. సో దిస్ ఈజ్ √17. ఓకే రైట్. సో నెక్స్ట్ మళ్ళీ మనం సేమ్ ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఏసీ వస్తాయి. సో నెక్స్ట్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు సేమ్, ఇప్పుడు దీన్ని ఏసీ అంటున్నాం కదా. సో ఇప్పుడు ఇది x1 y1 z1 అనుకోవాలి, ఇది x2 y2 z2 అనుకోవాలి. x2 మైనస్ x1 అంటే -5 -3, y2 మైనస్ y1 -5 -5, తర్వాత z2 మైనస్ z1 -2 -4. సో దిస్ ఈస్ -8 -10 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో దిస్ ఈస్ -2 + 4 is 2. సో వీటన్నిటిని మనం 2తో డివైడ్ చేస్తే, -2తో డివైడ్ చేస్తే 2 4 జా 2 5 జా 2 1 జా. ఓకే, సో -తో డివైడ్ చేసినాం కాబట్టి మైనస్. సో దిస్ ఈస్ 4, 5, -1. సో దీస్ ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏసీ. ఇప్పుడు దీన్ని ఏబిసి అని అనుకుంటే, సో మనకి డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది కదా ఇది. ఓకే, సో ద డైరెక్షన్ cosines of AC is equal to A by అంటే 4/, తర్వాత B by అంటే 5/, అండ్ C by అంటే -1/. సో మనకి √a² + b² + c²ని సపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ √a² అంటే 4² 16, b² అంటే 5² 25, అండ్ c² అంటే -1² 1. సో దిస్ is 16 + 25 is 41, and this is +42. So this is √42/√42, and this is √42. So this is direction cosines of AC. Thank you.